జూలపల్లిలో మట్టి దందా, మరి అక్రమ మట్టి దందా ఏ విధంగా సాగుతుందంటే మరి చెరువులను లూటీ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో పుట్టమధుకరకు సంబంధించిన అనుచరులందరూ కూడా ఇసుక దందా మట్టి దందా చేస్తున్నారని పదే పదే ఆరోపణలు చేసిండ్రు. తను రాగానే ఏవైతే ఈ వనరులన్నింటినీ కాపాడుతా అని చెప్పిన స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుత ఐటీ మంత్రి మరి శ్రీధర్ బాబు ఆయన అనుచరులు ఇప్పుడు చెరువులను గుల్ల చేస్తున్నా కూడా మరి ఏం చేయలేని పరిస్థితి, వాళ్ళకు ప్రోత్సహిస్తున్న పరిస్థితి. మరోవైపు అధికారులు కూడా వచ్చి వాళ్ళకు వంతపడతా ఉన్నారు, నామమాత్రపు అనుమతులు తీసుకుంటున్నారు. అనుమతులు కూడా ఆగమేఘాల మీద వాళ్ళకు అనుమతులు ఇస్తా ఉన్నారు అధికారులు. దీనికి సంబంధించి అక్కడ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా అక్కడ చెరువును సందర్శించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. మట్టి దందా వెనుక హస్తం, మట్టి దందా వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు బొమ్మగాని అనిల్ గౌడ్ ఆరోపించారు. మండల కేంద్రంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక మట్టి దందాను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అధికారంలోకి రాగానే చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వైనాల రాజు తాను చేస్తున్న మట్టి మాఫియాపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించకుండా ఎన్నికల సమయంలో తీర్మానం ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. జూలపల్లి వద్ద చెరువుల నుంచి ఇటుక పట్టీలకు మట్టిని అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఈ మట్టి మాఫియా వ్యవహారంలో ఎవరికెంత వాటా ఉందో, ఎవరికెంత ముట్ట చెబుతున్నారో బహిర్గతం చేయాలన్నారు. రాష్ట్ర మంత్రి ప్రోత్సాహం అండదండలతో పగలు రాత్రి తేడా లేకుండా మట్టి దందా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. మట్టి తరలింపు జరుగుతున్న మండలంలో జూలపల్లి చెరువును పరిశీలించి వాస్తవిక పరిస్థితి ఏమిటో తెలుసుకొని తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిండు. మరి మట్టి దందా ఏదైతే మరి ఈ రకంగా చెరువులను లూటీ చేస్తున్న పరిస్థితి. మరోవైపు అధికారులు మరి ఏదైతే అడ్డుకోవాల్సిన అధికారులే మరి వాళ్ళకు వంత పాడుతా ఉన్నారు. దీనికి సంబంధించి మరి ఆపాల్సిన వాళ్ళే ఈ రకంగా చేస్తే మరి ఎవరికి చెప్పుకుంటారు ఇక్కడ ప్రజలు అనే విషయాన్ని కూడా గమనించాలి. ఈయన కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు, ఈయన మైనింగ్ అధికారి, జిల్లా మైనింగ్ అధికారి ఏడి. మరి ఈయనతో కలిసి ఎవరైతే ఫిర్యాదు చేసిర్రో ఆ ఫిర్యాదు ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడే చేస్తా ఉన్నాడు అని చెప్పి ఏదైతే ఇటుక బట్టి పేరు మీదనేమో అనుమతులు తీసుకున్నారు, బ్యాక్ ఎండ్ లో ఉన్నది ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడిని ఆరోపిస్తా ఉన్నారు. ఈయన ఆరోపించిన అవసరం లేదు, నేనే దీని వెనుక ఉన్నా అని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఈయన సూచన మేరకు ఇక్కడ మైనింగ్ అధికారి ఏ విధంగా మాట్లాడుతున్నారో మీరే గమనించండి. అంటే ఇక్కడ అధికార పార్టీ కనుసన్నలలో వీళ్ళు పనిచేస్తా ఉన్నారు అనే దానికి మనం నిదర్శనంగా చూడవచ్చు. 4000 క్యూబిక్ మీటర్లకు తీసుకొని నిన్నటి రోజునే 10,000 క్యూబిక్ మీటర్లకు పైగా మొదటి రోజునే తీసేసుకున్నారు. ఇంకా మరి లక్షలాది క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటే అడ్డుకోవాల్సిన అధికారులు వాళ్ళకి ఏ విధంగా వందపడుతున్నారు అనే విషయాన్ని ఇక్కడ మీరు ప్రధానంగా గమనించాలి. నాలుగు 4000 క్యూబిక్ మీటర్లకు ఇరిగేషన్ ద్వారా పర్మిషన్ తీసుకున్నారంటే ఈ పక్కన ఉన్న మండల పార్టీ అధ్యక్షుడు ఏ విధంగా మళ్ళీ ఆదేశాలు జారీ చేస్తారో మీరు ఇక్కడ చూడాలి. ఒక నిమిషం. ఈయన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఈయన క్యూబిక్ మీటర్కి 20 రూపాయలు అంటే 40 రూపీస్ సారని. అసలు వీళ్ళకు మట్టి అక్రమ దందాకు సంబంధమే లేనప్పుడు మరి ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడు స్వయంగా ఆయనను నిలబెట్టుకొని మరి ఈ మైనింగ్ ఏడీ ద్వారా ఎందుకు ఈయన మరి సమాధానాలు ఇప్పిస్తా ఉన్నాడు. ఈయన ప్రెస్ మీట్ పెడితే ఈయనెందుకు పక్కకు ఉన్నాడు, ఈయనకేమన్నా మరి సుపీరియర్ ఆఫీసరా, ఈయనెందుకు దీనిలో ఈ విషయంలో జోక్యం చేసుకుంటున్నా అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి.
అక్రమంగా రవాణా చేస్తే మరి ఈయన చర్యలు తీసుకుంటారట. అక్రమదారులతోటే పక్కన కూర్చొని ఇక్కడ ప్రెస్ కు మాట్లాడుతూ ఉన్నాడు మైనింగ్ అధికారి. అక్రమంగా ఎవరన్నా ఇలాంటి చర్యలు చేపడితే మాత్రం వాళ్ళ మీద పీడీ యాక్ట్ చేస్తారట. అంటే కాంగ్రెస్ వాళ్ళు తీసుకోపోతే మాత్రం ఎలాంటి అభ్యంతరం లేదు, ఎందుకంటే మేము వాళ్ళకి అండదండగా ఉన్నాం. మరి ఇతరులు ఎవరైనా కనుక మట్టి తరలించినట్లయితే మీ మీద పీడీ యాక్ట్లు పెడతామని చెప్పి బెదిరిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఎన్బిసి బ్రిక్స్ అప్లికేషన్ పెట్టుకున్నది. మరి పక్కన ఉన్న ఈ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి ఏం సంబంధం, ఈ ప్రెస్ మీట్ తోటి ఏం సంబంధం? దీనికి సంబంధించి ఒకవేళ ఈయన కనుక మట్టి మాఫియాతో సంబంధం లేకపోతే ఈయన కూడా ప్రెస్ కి అడ్రస్ చేసి మట్టికి మాకు ఎలాంటి సంబంధం లేదు, అదేవిధంగా ఇటుక బట్టీల వాళ్ళు పర్మిషన్ తీసుకొని చేస్తా ఉన్నారు, దాన్ని మాకు అంటగడుతున్నారని చెప్పకుండా ఈయన ఇక్కడికి వచ్చి ఈయనతోటి ఏ విధంగా మాట్లాడిస్తున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఎన్ని లారీలు అవుతుందని చెప్తే ఆయన లెక్కలేసుకుంటా ఉన్నాడు. ఇక్కడ ప్రధానంగా గమనించండి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి ఎవరు ప్రెస్ మీట్ పెట్టిండ్రు, ఎవరిని అడుగుతారు, ఎవరు సమాధానాలు చెప్తా ఉన్నారు. ఇది ఫస్ట్ విడత, ఇది మొత్తం 60,000 తీసుకున్నారు. ఈయన ఏం ఆదేశాలు చేస్తే ఈయన ఇక్కడ ఆ ఆదేశాలను పాటిస్తా ఉన్నాడు. ఇది కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లో వాళ్ళ చెప్పు చేతలలో జిల్లా అధికారులు ఉన్నారు. ఎందుకంటే మంత్రి ఆదేశాలను పాటిస్తూ ఏదైతే మరి అక్రమాలకు పాల్పడతా ఉన్నారో వాళ్ళకు వంత పాడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎందుకు ఈయన చెప్తా ఉన్నాడు, మరి మట్టి దందా ఆయన చేస్తా ఉన్నాడని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తా ఉంటే ఈయనను తీసుకొని వచ్చి ఎవరైతే ఫిర్యాదు చేసిరో ఆ ఫిర్యాదుని పరిశీలించి దానికి సరైన కొలతలు లేవు, నిన్నటి వరకు ఏం జరిగిందో లేదు, పర్యవేక్షణ లేదు, దానికి టీపీలు లేవు, మరి ఎలాంటి ఇష్యూ చేయకుండానే యథేచ్ఛగా దోపిడీకి పాల్పడతా ఉంటే ఆ దోపిడీదారులకు పక్కనే నిలబడి ఈయన మరి శుద్ధులు వలుకుతా ఉన్నాడు. ఎవరన్నా మరి అక్రమ దందా ఈ ఏరియాలో బాగా నడుస్తుంది, మరి మేము పీడీ యాక్టులు నమోదు చేస్తాం అంటాడు. పీడీ యాక్టులు నమోదు చేయాల్సిన వ్యక్తిని పక్కా పెట్టుకొని మాట్లాడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అధికారులు ఈ విధంగా ఉంటే ప్రజలకు పరిపాలన ఏ విధంగా అందుతుందనేది మనం గమనించాలి. ఇక్కడ ఏదైతే ఈయన ఏం చెప్తాడో ఈయన అదే మాట్లాడుతాడు. ఈయనను పక్కన పెట్టుకొని ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఈయన పెట్టిన ప్రెస్ మీట్ కు ఏదైతే ఫిర్యాదు వచ్చిందో ఆ ఫిర్యాదుకు ఈయనను పక్కన పెట్టుకొని ఈయన చెప్పిన మాటలు ఎందుకు మాట్లాడాలి? అసలు ఎన్బికే బ్రిక్స్ కు ఈయనకి ఏం సంబంధం? అసలు బ్రిక్స్ వాళ్ళు తీసుకపోతే మరి ఈయన ఎందుకు వచ్చి పక్కన నిలబడ్డాడు? మట్టి దందా ఈయన చేస్తానని చెప్పి మరి ఇక్కడ బీఆర్ఎస్ ఆరోపిస్తున్న విషయాలు వాస్తవమే అని ఇక్కడ తేటతెల్లమైంది. శ్రీధర్ బాబు అనుచరులు ఈ విధంగా మట్టి దందా చేస్తా ఉన్నారు, అక్రమాలు చేస్తా ఉన్నారు, ఇసుక దందా చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ మంతనిలో వనరులు అన్ని దోపిడీకి గురవుతున్నాయి. శ్రీధర్ బాబు చెప్పిండు నవంబర్ 30 తర్వాత వనరుల దోపిడీని అరికడతా అన్నారు. స్వయంగా ఆయన అనుచరులు ఇక్కడ దోపిడీకి పాల్పడతా ఉన్నారు. ఈయన మండల పార్టీ అధ్యక్షుడు, మరి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు, ఈయన దోపిడీని ఏ విధంగా అరికడతాడు శ్రీధర్ బాబు? మరి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏదైతే మరి వనరులు దోపిడీ అయితే మీ తాత ముత్తాతలకు సంబంధించిన వనరులు దోచుకోపోతా అంటున్నారు. మరి మా తాత ముత్తాతలకు సంబంధించిన వనరులు మీ కాంగ్రెస్ నాయకులు దోచుకోపోతా ఉన్నాడు. దానికి మీ అధికారి వచ్చి వంతపాడుతా ఉన్నాడు. మరి ఇప్పుడు ఈ అధికారి మీద ఏం చర్యలు తీసుకుంటారు? ఈ కాంగ్రెస్ నాయకుల మీద ఏం చర్యలు తీసుకుంటారు? లేదంటే మీ ప్రోద్బలంతో జరుగుతున్నారని చెప్పి ఒప్పుకుంటారా? మా ఇష్టం, మా అధికారం వచ్చింది, మేము ఇష్టం ఉన్నంత చేసుకుంటాం, మేము చేసిందే పాలన, మేము ఎంత దోపిడీ చేసినా అందరూ నోరు మూసుకోవాలి, లేదంటే మిమ్మల్ని అక్రమ కేసులలో ఇరికిస్తాం, నోరు మాట్లాడితే నోరు మెదిపితే మీ నోటికి మరి తాళాలేస్తామని చెప్పి చెప్తున్నారా? ఏదనే విషయాన్ని ఇక్కడ శ్రీధర్ బాబు ప్రకటించాలి. స్వయంగా వనరులు దోపిడీ గురవుతున్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అని చెప్పారు. ఇక్కడ మీ అనుచరులందరూ ఇప్పుడు వనరులు దోపిడీకి పాల్పడతా ఉన్నారు. ఇక్కడ ఒడేళ్ళలో ఇసుక కుప్పలు, అదేవిధంగా మంతిల్లో ఇసుక కుప్పలు, మలహార్లో ఇసుక కుప్పలు, అడవి సోమనపల్లిలో ఇసుక కుప్పలు, కాటారంలో ఇసుక కుప్పలు, సాక్షాత్తు డిగ్రీ కాలేజీ పక్కనే మంత్రి నడిబొడున ఇసుక కుప్పలు, అక్రమ రవాణాలు జరుగుతూ ఉన్నాయి.
మరి ఇక్కడ ఖమ్మంపల్లిలో గుట్టలు తొలిసి మట్టి ఎత్తుకపోతా ఉన్నారు. మరి అక్కడైతే కాంగ్రెస్ నాయకులు అది మాకు సంబంధం లేదు, బీఆర్ఎస్ వాళ్ళు ఎత్తుకపోయారు అంటాను. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు స్వయంగా ఇక్కడ నేను అధికారికే సూచనలు ఇస్తా అన్నాడు. ఈయన 4,000 క్యూబిక్ మీటర్లు అనుమతి తీసుకున్నాడంటే లేదు 60,000 అని చెప్తున్నాడు. ఈయన 60,000 ఇది మొదటి విడితే అని చెప్తున్నాడు. అంటే 4,000 క్యూబిక్ మీటర్లతోనే మరి వేలాదిగా తీసుకపోతే 60,000 క్యూబిక్ మీటర్ల కనుక అనుమతి అనే ఉంటే అసలు ఆ చెరువు అనే దాన్ని మరి పాతాళం దాకా తవ్విన ఆశ్చర్యం లేదు. ఇది కాంగ్రెస్ నాయకులు దోపిడీ చేస్తున్న ఇసుక అక్రమ రవాణా, మట్టి అక్రమ రవాణా ఏ విధంగా చేస్తా ఉన్నారు, వనరులు ఏ విధంగా దోచుకుంటా ఉన్నారు, మరి అడ్డుకోవాల్సిన అధికారులే ఏ విధంగా వంత పాడుతా ఉన్నారు. మరి అక్రమ ఏదైతే రవాణా జరుగుతున్నదని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పక్క పెట్టుకొని ఆయన సూచనల మేరకే ఈయన ఏ విధంగా మరి ప్రెస్ కి అడ్రస్ చేస్తాడనే విషయాన్ని కూడా ప్రజలారా గమనించాలి. మీరు ప్రజలు గమనించండి, ఎవరు దోపిడీకి పాల్పడరు, ఎవరు అక్రమాలు చేసిరు. పుట్టమదు లారీనేది మరి ఇప్పటి వరకు ఒక లారీని పట్టుకోలేదు. మరి ఇప్పుడు జరుగుతున్న లారీలన్నీ ఎక్కడి, మరి వేలాదిగా లారీలో ఇసుకపోతుంది. మరి వనరులు దోపిడీకి గురవుతుందన్న శ్రీధర్ బాబు మరి ఎందుకు ఆ వనరులు దోపిడీ కాకుండా ఆపలేకపోతాడు? ఆయన స్వయంగా ఆయన అనుచరుడే ఇక్కడ మరి నామమాత్రపు అనుమతులతోటి మరి చెరువులు లూటీ చేస్తాడు. దాన్ని ఎందుకు ఆపడం లేదు అంటే చెప్పే మాటలో తీరున్నాయి, చేసే చేష్టలో తీరున్నాయి. 10 ఏళ్ల నుంచి మరి కడుపు కట్టుకొని తిరిగిన వీళ్ళందరూ ఇక ఇప్పుడు ఆవురావురమంటూ అచ్చోసిన ఆంబోతుల్లా చెరువుల మీద పడి మట్టిని మేస్తున్న విషయాన్ని ప్రజలను గమనించండి. ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.